రాగాలు, స్వరాలు, శృతులు సరిచేసుకోవడంలో సెకండ్ ప్లేస్ అయినా, 10 మందితో కలిసి పాడటానికైనా, లేదా 10 మందిలో ప్రత్యేకంగా పాడటానికి పిలిచినా పొలోమని పరిగెట్టుకెళ్ళి పీటీ ఉష కన్నా ప్రథమ స్థానంలో ఉంటాం. పాటలంటే అంత పిచ్చి మరి. ఇంక అందులోనూ తెలుగు పాటలంటే అదో తెలియని థెరపీ లాంటిదే. తేనె కూడా ఆ తీయదనానికి కాసేపటికి తిక్కెక్కుతుంది. కానీ తెలుగు పాటలు ఎంత తీయగా ఉన్నప్పటికీ ఇంకా 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 వినాలనిపిస్తుంది. అలా పాటల పిచ్చి ప్రేమికులందరినీ ఒకచోటికి పిలిచి పండగ చేసుకోండ్రా అని పందిరేయకపోయినా పరుపులేసి మరీ ఫోన్లో పాటల పుస్తకాలు ఇచ్చి ఆడుతూ పాడుతూ అనేసరికి పాసులు కొనుక్కుని మరీ 10 మంది కలిసి వెళ్ళి అక్కడ 10 మందితో కలిసి పాత కొత్త పాటలు పాడుకుంటూ పెద్దగా డాన్స్ ఏమీ రాకపోయినా పాటకు తగ్గట్టు అటు ఇటు ఊగుతూ పసిపిల్లల్లా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసాం. ద స్పాట్లైట్ హైదరాబాద్ వాళ్ళు వైబ్ హే పేరుతో ఇంత చక్కటి మ్యూజికల్ వైబ్ క్రియేట్ చేసినప్పుడు ఆ స్పాట్లైట్లో మనం స్పెషల్గా కనిపించకపోతే ఎట్లా? అందుకే మనకి నచ్చిన పాట వచ్చినప్పుడు నలుగురితో నారాయణ అని కోరస్లో కాకుండా నలుగురు ముందు నిలబడి ఆ కోరస్కి కాస్త లీడ్ ఇచ్చామన్నమాట. ఇంతకీ మేం పాడిన ఆ కమ్మని పాట ఏంటో సరదాగా కామెంట్స్లో గెస్ట్ చేయండి. క్లూ ఆల్రెడీ ఇచ్చేసానండోయ్. కనిపెట్టలేకపోతే రేపటి వీడియోలో విందురుగాని. మొత్తం మీద అలా అరౌండ్ 2 గంటల సమయంలో ఒక 20-25 పాటల భజన అయ్యాక అందరం కలిసి వెళ్ళి పేట్ పూజ కూడా చేసుకుని దాట్ వాజ్ ఎ వెల్ స్పెంట్ ఈవినింగ్ అని 100 సార్లు అనుకుని అప్పటికి అదే వైబ్ కంటిన్యూ చేసుకుంటూ అక్కడ పాడుకోలేక మిగిలిపోయిన పాటలన్నీ ఇలా తిరుగు ప్రయాణంలో పాడుకుంటూ వచ్చాం. ఏదేమైనా ఇలా అందరం కలిసి కులమత భేదాలు ఏమీ లేకుండా మేము గాయకులం, మాది పాట కులం అని ప్రౌడ్గా ఫీల్ అయ్యి పాడుకుంటూ పొంగిపోయాం.